नमो भगवते नमो वाचस्पतये नमो विष्णवे नमो गाते पोषिता गातामुदिता तस्मै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे नमो ओम शांति शांति। నేనైతే డైరెక్ట్గా విషయానికి వస్తాం ప్రతి సభలో, కానీ ఒక విషయం చెప్పాలని ఆనందం. ఇప్పుడు మీరందరూ కూర్చున్న ఈ ఒక ప్రాంగణం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న గుడి కదా, వెంకటేశ్వర స్వామి ఆలయమే కదా ఇది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం విలువైన విషయాలని మీకు చెప్పడానికి వచ్చాం. మిత్రులారా, యావత్ ప్రపంచం మొత్తం 100 సంవత్సరాల చరిత్రని ఈరోజు చేస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాల సింహ గర్జనకి హాజరయ్యావా? నేను కొంచెం భావాన్ని కదిలించే విధంగా మాట్లాడతాను. ఇది సభ, మన అందరి సభ. పిల్లలందరినీ నేను క్రమశిక్షణలో కూర్చోబెట్టకపోతే ఆ రోజు మహాకురుక్షేత్ర యుద్ధం. గాంధారి అందరికి తెలుసా? గాంధారి ఎవరు? గాంధారి ఎవరికైనా తెలుసునా? తెలుసు కదా. ఆవిడ యొక్క భర్త ఆయన 2 కన్నుల ప్రపంచానికి కనబడకూడదు అని, ధర్మాన్ని నేను చెవుల ద్వారా మాత్రమే వినాలని చెప్పేసి 2 కన్నులని పుట్టుకతోని ధర్మసాక్షిగా ఆయన మోసుకున్నాడు. నా తల్లి ఒక ఆడబిడ్డ 100 మంది కౌరవులని కన్న తర్వాత ఆవిడ కూడా ప్రతిభా నియమాలను పాటిస్తానని 2 కన్నులకి ఆవిడ కూడా నేను ప్రపంచాన్ని చూడాలని 2 కన్నులు మూసుకున్నది. మీ అందరికీ తెలిసిందేనా? తెలుసునా? సమాధానం బలంగా ఇవ్వాలి మిత్రులారా. నేను నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాను. మీరందరూ కూడా ఒక నియమ నిబంధనని పాటిస్తేనే ఈరోజు ఈ సభకు నన్ను పిలిచిన ప్రతి ఒక్కరి యొక్క కృషి, వారు పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది. అవునా కాదా? సభని చాలా మంది మర్యాద పూర్వకంగా పిలిచారు. మిత్రులారా, రెస్పాన్స్ రావాలి. అమ్మా అమ్మా మా తల్లి ఎక్కడ? ప్లీజ్, పేరెంట్స్ చాలా ముఖ్యమైన పాత్ర. పిల్లలని క్రమశిక్షణలో పెట్టకపోతే నా తర్వాత మాట్లాడిన వ్యక్తికి కూడా విలువ ఉండదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది గ్యాదరింగ్ హిందూ సమ్మేళనం కాదు, ఇది భవిష్యత్తు ప్రణాళిక. అవునా కాదా? తలలు ఇవ్వండి మిత్రులారా, కొంచెం తలలు ఇవ్వండి. గాంధారిని మహాయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ మహానీయుడు అడిగిందంటే ఆవిడ, ఓ జగదేక వీర, 100 మంది నా పిల్లలను నీ యొక్క కళ్ళ ముందే పాండవులు మానహోమం చేస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చున్నావుగా, జగదేక వీరుడు యొక్క యుద్ధం ఆపలేవా అని అడిగిందంట ఆవిడ. నీవు సాక్షాత్కారమైన దేవుడమే కదా, భవిష్యత్తు నీకు తెలిసినదే కదా, యుద్ధాన్ని ఎందుకు ఆపలేవు కృష్ణ? నా యొక్క గర్భ శోకాన్ని ఎందుకు ఈ విధంగా రక్తపు అడుగులో నా పిల్లలని చూస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? నీవు కన్నవాళ్లే కదా అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు అన్న మాట చాలా బాగా వినాల్సినది. మిత్రులారా, ఏమ్మా నీ భర్త కన్నులకి ఒక ఆలోచన చేసి లోకాన్ని చూడకూడదని గంటలు కడితే నీవు కూడా నీ యొక్క పెనిమిటి బాటలోనే నడిచి కళ్ళకి గంటలు కడతావా? మీ అందరికీ తెలిసిందే కదా.
చేస్తున్నామంటే అవును కాదు అని చెప్పండి, లేదు అని అంటే తలలు ఊపండి. ఎందుకంటే ఈ సమావేశం ద్వారా కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరకాలి. ఇందాక అన్నాను, ఈ ప్రాంగణం నాకు చాలా ముచ్చటైనది. ఎందుకన్నానంటే నేను విద్యాభ్యాసము చేసిన వేదం అది. నేను ఇక్కడ 4 సంవత్సరాలు చదువుకున్న అదే గుడిలో. మీకు చెప్తున్నా వినండి. ఒకప్పుడు ఇక్కడ విద్యాభ్యాసం ఇచ్చే గురువులుండే, పురోహితులు ఉండే, వేద సాక్ష్యాన్ని అందించే వేద పండితులు ఉండే. కాదంటే మీరు అడిగి తెలుసుకోండి. అక్కడ గుడిలో నేను ఆ గుడిలో 3.5 సంవత్సరాలు చదువుకున్నానమ్మా. ఈ ప్రాంగణంలో, ఇదే ప్రాంగణంలో ఈ ప్రాంతం అంతా అడవి ఉన్నప్పుడు నేను తిరిగాను. ఇక్కడ నేను మాట్లాడుతుంది 1991 విషయం. అప్పుడు ఇదంతా అడవే, ఇదంతా అడవే. అలాంటి ఈ యొక్క ప్రాంతం ఇంకా పదిలంగా ఉన్నది అని అంటే పూర్వీకులు చేసిన పుణ్యమే కదా, పుణ్యమే కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా గట్టిగా అనాలి. వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో నుంచి బయటికి వచ్చే విధముగా మనం అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దారహర, దారిద్రహర, కష్టహర. पाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे. मुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निर्वणन्मनोज्ञ हेम किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे. सेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथकालभैरवं भजे. पादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंश्रभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे. सन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ
लोकनायकं विशालकीर्तिदायकं काशीवासि लोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्। देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे। मुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निर्वणन्मनोज्ञ हेम किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथ శివాజీ గారు చేసిన మహా యుద్ధ ప్రణాళికలన్నీ మనందరము చాలా చక్కగా పాటిస్తామా? రెండు ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. ఒక ముఖ్యమైన విషయం, మీరు భక్తులు అంటే ప్రేక్షకుల నుంచి ఆన్సర్ రావాలండి. అత్యంత శక్తివంతమైనది మరియు పొదునైనది ఏమిటమ్మా ఇప్పుడున్న ప్రపంచంలో? ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండ్ ద మోస్ట్ షార్ప్ వెపన్ ఐ యామ్ ఆస్కింగ్. ఇఫ్ ఎనీబడి నోస్ సో కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ వి కెన్ గో. నేను అడిగిన ప్రశ్న పొదునైనది మరియు చాలా చాలా
గొప్పనైనది ఇప్పుడు మీ అందరూ తెలుసు. చెప్పండి, శక్తివంతమైనది, పదునైనది ఏ విధంగా ఈ యుగంలో? ఏదంట? ఏనంట? హనుమంతుడా? హనుమంతుడు కాదు, హనుమంతుడు గదగా ఒకటి వేసుకొస్తాడు. ద షార్ప్ వెపన్ ఈస్ యువర్ టంగ్. నీ నాలుక అత్యంత శక్తివంతమైనది. నీ నాలుక అత్యంత పదునైనది. నీ నాలుక దాన్ని పదిలంగా మాట్లాడుకుంటే, దాన్ని పదిలంగా కాపాడుకుంటే నీ కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు లోక శ్రేయస్సు కోసం ఉపయోగపడతాయి. అదే కాదు, కుదరదని నాలుగని నిలదీగినట్టుగా నువ్వు వాడితే ఆ నాలుగుతోనే నువ్వు ఎన్నో బంధాలని కోల్పోతావు. అవునా కదా? నిజమేనా నేను చెప్పినది? నిజమే కదా? మరి మన దగ్గరే ఉంది ఆయుధం. అందరి నోట్లో నాలుగే ఉందా? ఉంది కదా? మరి మన నాలుగని చక్కటి సంస్కారాన్ని తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకో గొప్ప విషయం, అది తెలియాల్సిన విషయం, ప్రపంచంలో గొప్ప గొప్ప ధార్మికవేత్తల గురించి మాట్లాడతాం. ప్రపంచంలో గొప్ప గొప్ప నిలయాలు, గోపురాలు, గుడుల గురించి మాట్లాడతాం. ఎవరైనా చెప్పగలరా అత్యంత గొప్పది ఈ ప్రపంచంలో ఏదని? చెప్పగలుగుతారా? ఎవరైనా ఉన్నారా? కొంచెం మీకు తెలియాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అత్యంత గొప్పనైనది ఈ ప్రపంచంలో నీ ఇల్లు. అవునా కాదా? కాశీలో లేని సుఖం కడపలో ఉన్నాడంటారు. అంటే కాశీ మహాక్షేత్రానికి అంటే పుణ్యమైనది కదా నీ కడప. అవునా కాదా? అవునా కాదా? మరి మీ ఇల్లు గురించి అమ్మా, నా ఇల్లు గొప్పదనట్లేదు ఇక్కడ మా తమ్ములారా, నా మిత్రులారా. మీ యొక్క ఇల్లు గొప్పది, మన సమాజం గొప్పది, నా సనాతన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలు గొప్పవి. ఆ గొప్పతనాన్ని ఇప్పటి వరకు పాటిస్తూ భవిష్యత్తు ప్రణాళిక కల్పిస్తున్న ఆ జగద్గురువుల యొక్క ఆదపద్ధములు గొప్పవి. ఇందాక నా వెనకలో మాత్రం వచ్చి మాట్లాడింది జగద్గురువుల గురించి. విన్నారా? ఆవిడ మాట్లాడుతూ ఉంటే మనం అందరం బిజీగా ఉన్నాం. జగద్గురువులు ఏమి చేస్తున్నారో చెప్పింది ఆవిడ. విన్నారా? వినలేదు. ఒక మాట చెప్తాను. జగద్గురువులు సనాతన ధర్మం గురించి ప్రణాళికలు వేస్తూ అహర్నిశలు అక్కడ మేము లోక శ్రేయస్సు కోసం ముందుకెళ్తూ ఉన్నాము అని చెప్పింది ఆవిడ, చాలా చిన్నగా షార్ట్ కట్ లో. అవునా? జగద్గురువులు అక్కడ లోక కళ్యాణం కోసం హోమాలు, యజ్ఞాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఎవరి కోసం చేస్తున్నారమ్మా? ఎక్స్క్యూజ్ మీ అమ్మా, బేటా అమ్మా, జగద్గురువుల గురించి మాట్లాడుతున్నాము. నానా వాటర్ బాటిల్ మన భవిష్యత్తు వాటర్ బాటిల్. ఛత్రపతి శివాజీ గురించి చెప్పాను త్రిశూలం వేసి శివాజీ అని. శివాజీ వాటర్ బాటిల్ తీసుకెళ్తున్న ఆ యొక్క బిడ్డ అంతరాత్మని పరీక్షించాలి. చూసారా సనాతన ధర్మం గొప్పతనం? ఈ సమావేశం గొప్పతనం ఏంటో పిల్లలకు తెలియదు, కానీ కాషాయం రెపరెపలాడుతుందని అందరూ ఆనందంగా వచ్చారు. అది మనం చెయ్యాలి. ఏ రోజైతే పిల్లలందరూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క సనాతనంలో వస్తారో ఆ రోజే మనందరం గెలిచిన వాళ్ళం అవుతాం. భవిష్యత్ అంతా ఎవరి చేతిలో ఉంది? పిల్లల చేతిలో. మరి పిల్లలందరినీ మనం సభలకు తీసుకొస్తాం, వాళ్ళ పైన తీసుకొస్తామా? మీరందరూ చేతులు లేపవలను. తీసుకొస్తామా? తీసుకొస్తామనంటే ఇకపైన జరగబోతున్న ప్రతి సభలో ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనం ఎలా అయిందో చెప్పండి. ఛత్రపతి శివాజీ గొప్పవాడని చెప్పకండి మిత్రులారా. ఛత్రపతి శివాజీ గొప్పవాడు అయ్యాడు, గొప్పవాడు ఉండే, గొప్ప ప్రణాళికలు తీశాడు. కానీ గొప్పవాడు ఎలా అయ్యాడు చెప్పండి తల్లి. ఒక తల్లి కూడా గొప్పవాడు అయ్యాడు. ఆ తల్లి ఎన్నెన్ని కష్టాలు పడ్డది, ఎన్నెన్ని అవమానాలు పడ్డది, ఎన్నెన్ని బాధలు అనుభవిస్తే ఆ పురిటి డబ్బులు కానీ ఆ పురిటి డబ్బులు తీసి ఒక వీరుని కన్నా ఆ తల్లి గొప్పతనం ఎందుకు చెప్పరు? అంటే గొప్ప వీరుని తీర్చిదిద్దింది ఆడబిడ్డ తల్లి. మరి ఆడపిల్లలందరూ ఈ రోజు ఏమవుతున్నారు? సమాజంలో ఏమవుతున్నారు? అర్థమవుతుందా? మస్తకం. మస్తకం అంటే తెలుసా? బ్రెయిన్. మస్తకం అనేది మనకు పని చేయట్లేదు. మస్తకం కాస్త పుస్తకం,
పుస్తకం కాస్త హస్తకమైంది. అంటే మస్తకం అంటే మైండ్ టు మైండ్, అంటే మెదడు ద్వారా మెదడు విని పనిచేసేది. ఒకప్పుడు వినవట్లేదు, మాకు అర్థమైపోలేదు అని చెప్పి పుస్తకాలు వచ్చాయి, చదువుకుంటేనన్న జ్ఞానం వస్తుంది అని. అలా ఉన్న పుస్తకాలలో చదివిన జ్ఞానం మనకి ఈ యొక్క మైండ్ మస్తకానికి ఎక్కట్లేదని తర్వాత మనం ఏం చేశాం, హస్తకం. ఒరే అయినా 10 సార్లు చదివి ఒకసారి రాయినా నీకు గుర్తుంటుంది అంటామా? ఇప్పుడు అలా రాసినా కూడా గుర్తుండట్లేదు. ఇప్పుడు ఎందుకనంటే అసలు సిసలైనది నీ యొక్క చిన్న మెదడు ప్రపంచంలో యూట్యూబ్ లో ఉంటే ఎలా పనిచేస్తుంది మా అమ్మ? మీ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మీద ఉన్నప్పుడే మస్తకము పుస్తకము హస్తకము పనిచేస్తుంది. ఇవి లేని వాళ్ళందరి మొబైల్లోనే యూట్యూబ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ నేత్రానందం. ఆనందమే మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్. ఇన్ని గ్రామాలలో కళ్ళతోనే ఆనందాన్ని ఎత్తుకుంటున్నాం. మనం ఎప్పుడప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడతాం, ఎప్పుడు కాపాడతాం? గురువులందరూ ఏం చేయాలి, జగద్గురువులందరూ ఏం చేయాలి, ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు చేస్తున్న ప్రణాళికలన్నీ మీ అందరికీ మెదడు పని చేయకపోతే మన పిల్లలకి మనం ఎలా నేర్పిస్తామమ్మా? నేను చెప్పింది నిజమా కాదా? వెళ్ళిపోతాను. నా పేరు శివరుద్ర సారు. ఏ వీడియో తీసినా నాది హై టౌన్ లో ఉంటది. మన జాతి గురించి మాట్లాడేటప్పుడు గర్వం వద్దా? గర్వం ఉండాలా వద్దా? రక్తం వడలాలా వద్దా? మరి సనాతన గొప్పతనం గురించి తెలుసుకోవాలా వద్దా? మన వైభవం చాలా గొప్పది. శ్రీరాముడు చాలా గొప్పవాడు. శ్రీరాముడి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్న మనందరం గొప్ప వాళ్ళమా కాదా? అవునా కదా? 10 తలలున్న రావణాసుడికి మనము విద్యాబుద్ధులు, ధర్మ సంస్థాపనలు, మన యొక్క జాతి గొప్పతనాన్ని నేర్పించాము. ఒక్క తలున్న వాళ్ళం మనం నేర్చుకోలేమా? నేర్చుకుంటామా? మానిస్తున్నారా? మానిస్తున్నారా? జై శ్రీరామ్. ఒక ప్రణాళిక మనస వాచ అంతఃకరణ శుద్ధిగా మీరందరూ చెప్పి ఈ సభని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్దాం. నాతో పాటే మీరు చెప్పవలను. ధర్మ రక్షతి రక్షత, ధర్మ రక్షతి రక్షత, ధర్మహింస సదైవ చ, ధర్మహింస సదైవ చ, ధర్మం సంస్థాపనం, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. నేను చెప్పిన ప్రణాళిక ధర్మం రక్షతి రక్షత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మము మనల్ని కాపాడుతుంది. ధర్మ హింస సదైవ చ అంటే ఎవరైనా మన ధర్మాన్ని అధర్మం అని ఏదైనా ప్రేరేపణలు కానీ ఇంకేదైనా కానీ అనుసరిస్తే వారిని మనము అక్కడే మన ధర్మ సంస్థాపనం చేసే విధంగా గుణపాఠం చెప్పాలి. మన వెనుకాల ఎవరున్నారు? సంభవామి యుగే యుగే అంటే ఎవరు? ప్రతి యుగములో ఒక యుగ పురుషుడు అవతరించిన మహాకాలజ్ఞానం అమ్మ మనది. అవునా కదా? రాముడి మాట మనందరి నోట ఉండాలా? ఎలా? జై శ్రీరామ్ అని ఎవడైనా కాదు కుదరదని వింటే నా తండ్రి త్రికంఠుడి మాట రావాలి. హర హర హర. ఒక్కసారి నాగసాధువులు అఘోరాలు చేసే ప్రణాళిక మీ అందరికీ తెలిసిందే కదా. ఎవరైనా మన ధర్మాన్ని అవహేళన చేస్తే వదిలిపెట్టకూడదు. మన ధర్మాన్ని మనందరం కాపాడుకుందాం. పక్కన ఆయన గారు వచ్చి నిలబడ్డారు. స్వామి ఆపండిగా ఏమైపోతుందో భక్తి మాట్లాడేమో. మిత్రా, ఒక్కసారి గుండెలో మన యొక్క ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు సమయం ఆపకూడదు. అర్థమైందా? మనందరం మన ధర్మాన్ని కాపాడుకుంటామని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ, నన్ను పిలిచి నా మీద నమ్మకంతో మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆహ్వానించినందుకు నేను 35 సంవత్సరాల క్రితం వచ్చాను ఈ యొక్క గుడికి. అంటే అప్పుడు నేను విద్యాభ్యాసం. మరోసారి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు తండ్రి కలియుగ ప్రత్యక్ష దైవుడు శ్రీనివాసుడికి, ఆ గోవిందుడికి నిజమైన నమస్కారాలు. మనస వాచ అంతఃకరణగా శుద్ధిగా చెబుతూ శుభమయామి 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 అహం శివం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఇప్పుడు మన ప్రణాళికలు నిర్ణయించుకుంటే పిల్లలు ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత చక్కటి ఒక రామరాజ్యాన్ని సృష్టించుకోగలుగుతాం. నిజమేనా? నిజమేనా? మనందరం మన భవిష్యత్తుని కాపాడుకుందామని మీ అందరితో మాటిస్తూ కేదార్నాథ్ క్షేత్రాధిపతిని నేను కేదార్నాథ్ ఆలయంలో ఉంటాను. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినాను సనాతన ధర్మం గురించి మన ధర్మ సంస్థాపన గురించి నేను ముందంటానని మాటిస్తూ ఇలాంటి సభలని RSS లో పుట్టిన హెగ్డే వారి యొక్క కారణం నిజమైన కారణం కావాలని ఆ కారణ జన్ముడి యొక్క కారణాన్ని మనం నిజమైన కారణం సనాతన ధర్మం అని చూపిస్తూ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. హర హర మహాదేవ శంభో శంకర. ధర్మసేతు పాలకం త్వధర్మ స్వామీజీ శివరుద్ర సాధువు గారికి శాలువా సమర్పిస్తారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. స్వామీజీకి షాల్ మన ప్రెసిడెంట్ గారు ఒప్పుతున్నారంటే గట్టిగా చప్పట్లతో మనం ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ అను యాదవ్ గారు మూమెంట్ ఇస్తున్నారు. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు స్వామి వారికి స్వామి వెడల్పు ఉండండి. గజమాలను సమర్పించారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహా